ప్రజాస్వామ్యంలో మేము మాట్లాడటం తప్ప అంటే బుర్ర నీకు పాడైపోయిందంటే నిజంగానే పాడైపోయింది. నీకు పాడవకపోతే నా మీద ఎందుకు దాడికి నువ్వు విసుగొలుపుతావు? నా కుటుంబం నా ఇంటి మీద పెట్రోల్ బాంబులా, కర్రలా, రాడ్లా, కొన్ని వందల మంది నీ సైన్యాన్ని పంపిస్తావా? ఇదిగో కేసీఆర్ శివనాథ్ ఆధ్వర్యంలో మొత్తం విజయవాడ నుంచి అందరూ కూడా బ్లేడ్ బ్యాచ్ రమ్మని ఇదిగో ఇదంతా కూడా మీరు చదవాలా. ఫేస్బుక్లో పోస్టులు పెట్టారు, పోస్టులు పెట్టి మరి జనాన్ని రప్పించారు. లోకేష్ కనుసన్నల్లో కేసినేని శివనాథ్ ఆధ్వర్యంలో బలహీన వర్గాల మీద దాడి. ఇది వాట్సాప్. ఈ కాన్స్టిట్యున్సీ నుంచి జోగి రమేష్ మీద దాడి చేస్తున్నాం రమ్మని చెప్పేసి ముందుగానే పక్కా ప్రణాళికతో దాడి. మీరు చూశారు ఇవన్నీ ఎట్లా ఏ విధంగా బాటిల్స్ ఇసురుతా ఉన్నారో, పెట్రోల్ బాంబులు వేస్తా ఉన్నారో. ఈ సన్నివేశాలన్నీ కూడా మీరు చూడాలా. ఇదిగో విజయవాడ లీడరు, ఏమో లీడర్ గారంట, మరేమో ఆశా గారంట, ఏం ఆధ్వర్యం వహించింది మరి విజయవాడ పనిచేసంటారా? ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళని కూడా తెచ్చేసారు పాపం అందరినీ. లేడ్ బ్యాచీలు అందరూ పిక్ పాకెటర్లు, ఒకడు కాదు ఇతరు కాదు, ఇతని నేతృత్వంలో వచ్చారు. వీళ్ళంతా డీసీపీ గున్నం రామకృష్ణ గారు, సిఐ గారు, దీని తెలుగుదేశం పార్టీ లీడర్లతో ఏ విధంగా మంతనాలు ముందుగా జరుపుతా ఉన్నాడో ఈ సన్నివేశాలు ఒకసారి చూడండి మీరు అందరూ కూడా. ఇన్సిడెంట్కి ముందు, దాడికి ముందు ప్లాన్ ఏ విధంగా చేస్తా ఉన్నారో అంటే పోలీస్ అధికారులు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా కలిసి ఏ విధంగా లోకేష్ సారథ్యంలో కుట్ర జరిగిందో ఒకసారి మీరు అందరూ కూడా చూడాలా. అదిగో పెట్రోల్ సీసాలు చూడండి, పెట్రోల్ సీసాలు చూడండి అంటే తీసుకొస్తున్నారు. మీరు చూడండి, మీడియా మిత్రులు అందరూ చూడాలి. ఇదిగోండి పోలీస్ చూడండి, అంటే ఎస్కార్ట్ ఇస్తున్నారు వీళ్ళు, వాళ్ళకి ఎస్కార్ట్. కనీసం లాఠీలు లేవు. చూడండి ఆ పెట్రోల్ బాంబు ఎట్లా, ఇదిగో చూడండి ఇతనైనా, అదిగో పెట్రోల్ బాంబులు వేసింది చెప్పారు, పెట్రోల్ బాంబు వేసింది చెప్పి. ఇదిగో ఇతను చూడండి, ఇదిగో చూడండి, చూడండి ఇంత దుర్మార్గం చూడండి. మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడాలా. దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ వికృత చేష్టల్ని, ఈ క్రూరత్వాన్ని, పోలీసు వ్యవస్థను చూడండి కాళ్ళ కింద వేసి తొక్కుతా ఉన్నారు. నేను మాట్లాడిన మాటల మీద కేసు ఫైల్ చేశారు, కేసులు. నేను నిన్న మాట్లాడితే ప్రజాస్వామ్యంలో నేను అనకూడని అంటే 83 రోజుల పాటు నన్ను జైల్లో పెట్టి నిర్బంధించి ఆ తరువాత నా ఇంటి మీద దాడి చేసి నన్ను, నా కుటుంబాన్ని మట్టు పెట్టాలనో లేకపోతే భయపెట్టాలని చెప్పేసి చూసి మరలా అగైన్ తిరుపతిలో ఒక కేసు 2 కేసులు, మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ఒక కేసు 2 కేసులు. అంటే నువ్వు కేసులు పెట్టి నన్ను జైలుకు పంపించి నన్ను దడిపించాలని చెప్పేసి మీరు చూడాలని చెప్పేసి అనుకుంటున్నారేమో. ఇందాక ఒక ట్వీటా ఇది చంద్రబాబు నాయుడు గారు ఇది మాట్లాడారు, రాలేదా?
జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తే ఎవరినైనా క్షమించొద్దు, లేకపోతే అరెస్ట్ డైరెక్ట్గా పోలీసుల సమక్షంలో తెలుగుదేశం పార్టీ పోలీసులు మీ అబ్బాయి లోకేష్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగింది. మీడియా మిత్రుల సమక్షంలో ప్రజలకు చెప్తా ఉన్నా, రేపు నా మీద ఎటువంటి ఇబ్బంది జరిగినా, నా మీద ఎటువంటి దాడి జరిగినా, లేకపోతే నన్ను ఏ విధమైన చిత్రహింసలకు గురి చేయాలని చూసినా ఒకటే చెప్తా ఉన్నా, లోకేష్ అనే వ్యక్తి నా మీద దాడి చేయాలన్నా, నన్ను మట్టు పెట్టాలన్నా, నా ఇంటిని దహనం చేయాలన్నా దీని అంతటికీ కారణం కూడా లోకేషేనని చెప్పేసి మీడియా మిత్రుల సమక్షంలో చెప్తా ఉన్నా, ప్రజలకు చెప్తా ఉన్నా. అంటే ఇంత క్రూరత్వానికి ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి, పరిరక్షించాలని చెప్పే ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కొడుకే ఈ విధంగా దిగజారితే, ఈ విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం తీసి మట్టు పెట్టాలని చెప్పేసి మీరు చూస్తే ప్రజలు తిరగబడతారు. మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి మీరు ఇబ్బంది పెట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుకని మీరు నొక్కివేయాలని చూస్తే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాపక్షాన పోరాడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడిస్తాం. ఈ పాటికే సంవత్సరాల కాలంలోనే మీ ప్రభుత్వ అసమర్థత అంతా కూడా బయటపడిపోయింది. ఈరోజు ప్రజలు కోరుకునేది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం. మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని మీరు చూస్తే ఏ కేసులకైనా సరే భయపడే ప్రసక్తి లేదు 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 అని చెప్తా ఉన్నా. మీడియా జోగి రమేష్లు దగ్ధం చేసేసాంలే అని చెప్పేసి సంబరపడిపోతామన్నారేమో, లోకేష్ దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకుంటున్నారేమో, ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారా చెప్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో మీకు ప్రజలే శిక్ష వేస్తారని చెప్తా ఉన్నాం. ఈరోజు చాలామంది అసలు మాట్లాడింది ఏంటి, నేను నువ్వు చేసే సంస్కృతి ఏంటని అడుగుతా ఉన్నా. ఎక్కడైనా సరే పొరపాటుగా మాట్లాడినా లేకపోతే ఇంకోటి మాట్లాడితే నువ్వు నా మీద ఎఫ్ఐఆర్ కట్టొచ్చు, లేకపోతే నా ఇంటిని ఇచ్చేయచ్చు, లేకపోతే నా భౌతికంగా ఇచ్చేయచ్చు. కానీ ఏమీ చేయని దానికి ఇటువంటి నీచానికి దిగజారితే చూస్తూ ఊరుకునే ప్రసక్తి లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్కి మాత్రం తెలియజేస్తా ఉన్నాం మీ ద్వారా. కల్తీ నెయ్యి గురించి, వాళ్ళు చేసిన దుర్మార్గాల గురించి సిబిఐ ఇచ్చిన రిపోర్టు వాళ్ళ మెడలు ఉంచే విధంగా ఉంది. వాళ్ళు తప్పుడోళ్ళు అని చెప్పింది కాబట్టి కల్తీ ఎక్కడా నెయ్యిలో జరగలేదు, కల్తీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ కల్తీ అని చెప్పి సిబిఐ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి చెప్పాం. ఆ మాట తప్పే ఉంది. దయచేసి చెప్తా ఉన్నాం, పోలీసు అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మరీ పైన దేవుడు ఉన్నారు, మీకు కూడా పిల్లలు ఉంటారు. ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడు, శిక్షిస్తాడు. మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపేణా శిక్షిస్తాడు. ఎందుకంటే దిగజారి మాత్రం పనిచేయొద్దు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 2 సంవత్సరాలు అయిపోయింది. ప్రజాస్వామ్యంలో ఎవరో శాశ్వతం కాదు, భూమి గుండ్రంగా ఉంటుంది. శాశ్వతంగా చంద్రబాబు నాయుడు ఉంటాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి మీరు అనుకోవద్దు. ఈ పాటికే ప్రజల్లో తిరుగుబాటు లేకపోతే మెడికల్ కళాశాల విషయంలో 1 కోటి మంది సంతకాలు స్వచ్ఛందంగా వచ్చి పెట్టారు. ఈ పాటికే తిరుగుబాటు వచ్చేసింది. దయచేసి మీడియా మిత్రుల ద్వారా పోలీస్ అధికారులు కూడా వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, వాళ్ళేదో రాక్షసానందం పొందుతారు, మీకు అవసరంలా, మీరు న్యాయం చేయండి. అంతేగాని ఇటువంటి దుర్మార్గాలకు మాత్రం ఒడిగట్టొద్దు. పచ్చ చొక్కాలు వేసుకొని మేము కూడా చంద్రబాబు నాయుడు చేయని చెప్పేసి కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూపించా, మీకు మీడియా సమక్షంలో చూపించా. అటువంటి వాళ్ళు పోలీస్ డ్రెస్ తీసేసి పచ్చ చొక్కా వేసుకోమని చెప్పేసి మీ ద్వారా ఆ పోలీస్ అధికారులు కూడా, కొంతమంది పోలీస్ అధికారులు వాళ్ళకి చెప్తా ఉన్నాం. లోకేష్కి చెప్తా ఉన్నా, నీ ఇంటికి నా ఇల్లు ఎంత దూరమో
నా ఇంటికి నీళ్ళు అంతే దూరం, ఏదో పేద పుడింగ్ అనుకోవద్దు. దయచేసి మంచి నడవడిక నేర్చుకో, రెడ్ బుక్ తీసి మడిచి పెట్టేసుకో, ఇంకా చాలు. మర్యాదగానే చెప్తా ఉన్నాం, దయచేసి వినండి. ఎవరో పేపర్ డ్రెస్ కొట్టాడు, ఒక వార్త రాశాడు, నువ్వు రెచ్చిపోతే ఎటాయా? రాస్తారా పేపర్ వాళ్ళు, నువ్వు రెచ్చిపోతావా? ఇవాళ ఇంకో పేపర్ అని రాశాడు, జోగి తగ్గలేదని చెప్పి తిరుపతిలో ఏం మాట్లాడామయ్యా? ఏం మాట్లాడాం? ఏం రాయగొండ మాటలు, అనగొండ మాటలు మాట్లాడాము ఏమన్నా? పేపర్ మిత్రులు కూడా చెప్తా ఉన్నా, 1-2 పేపర్లు ఎందుకు మీకు? ఎందుకు ఆనందం? దయచేసి రాక్షసానందం పొందబాకండి.